ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి బసాపురం పంచాయతీ గ్రామం బసాపురంలోనే కూతవేటలో ఉన్నటువంటి ఎక్సెస్ ట్యాంకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఇక్కడ ఉన్నటువంటి బసాపురం పంచాయతీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమిటంటే ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి సమ్మర్ ట్యాంక్ని తాగునీరు లేక ఇక్కడ నుండి బసాపురం నుంచి ఇక్కడ 2 కిలోమీటర్లు స్కూటర్లు సైకిళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంచినీరుని తీసుకోపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పెట్టుకొని వాళ్ళకి తాగేదానికి నీళ్ళు లేక గ్రామ పంచాయతీ బసాపురంలోనే ఇంతటి నీటి ఎద్దటి తీవ్రంగా ఇటువంటి ఎండాకాలంలోనే ఇంతటి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకొని ప్రభుత్వము చూస్తుందో ఈ టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వము ఒక్కసారి బసాపురం వైపు కళ్ళు తెరిచి చూడాలని నేను బహుజన సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఆదోని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణం చేసిపోయినాడంటే ఇక్కడ నేను గెలిస్తే బసాపురంకి తాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా తాగునీటి సమస్య తీరలేదు. ఇదే బసాపురం కూతవేటలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, రైతులు, కూలీలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇక్కడ నీటిని తీసుకొని వెళ్తుంటే వాళ్ళ పన్నులు పాటలు వదులుకొని ఇక్కడ వచ్చి తాగునీటి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఇంత సమస్య ఉన్నా ఈ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వము చూసి చూడుకొని ఎట్లా ఉండటము సిగ్గుచేటని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని ఎండాకాలంలోనూ ప్రతి ఒక్క నీటి సమస్య, ప్రతి గ్రామంలో నీటి ఎద్దటి లేకుండా ప్రభుత్వం చూస్తామని చెప్పినారు. పక్కనే ఉన్నటువంటి బసాపురంను చూడడం లేదు. ఆదోని నియోజకవర్గంలో తండ్రి ఉన్నటువంటి ఆదోని మున్సిపాలిటీ 52 వార్డులు ఉంటే 52 వార్డులకు నీళ్ళు అందిస్తుంటే ఇక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి బసాపురం నీళ్ళు ఇవ్వలేక ఇటువంటి దుస్థితి ఉన్నదంటే ఈ ప్రభుత్వం సిగ్గుచేటని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇదే తక్షణమే బసాపురంకి నీళ్లు అందించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హామీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటే అతనుకు ఒక హామీని నిలబెట్టుకోవడము ఈ బసాపురం నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా వాళ్ళకి ప్రజలకు మేలు చేసే ఎమ్మెల్యేగా ఉంటాడని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఇటువంటి ఇబ్బందులు గురి కాకుండా బసాపురం ప్రజలకి నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ నేను బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుదిప్పి సామ్యాలు నా పేరు. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ. నీటి సౌకర్యం కల్పించాలి బసాపురం.